హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో కంబాలపల్లి రాములు గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక విద్యార్థిని లేచి నిలబడు అంటున్నప్పుడు ఆయన మోకాలు తాకిందనే కారణంతో ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ చెప్పి ఆయన మాల వేసుకోవడం వల్ల మాల వేసుకున్నటువంటి విద్యార్థికి కాలు తాకించారనే నెపంతో ఈరోజు ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న కంబాలపల్లి రాములు గారి మీద అయ్యప్ప స్వాములు అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి ఆయనను విపరీతంగా కొట్టి చివరికి ఆయన కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసుని పోతే కేసు ఎట్లా పెడతామని చెప్పేసి బెదిరిస్తే కేసు కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు. అంటే సరిగ్గా 24, 25, 26 3 రోజుల పాటు క్రిస్మస్ హాలిడేస్కి ముందు ఒకరోజు దాడి చేయడం, ఆ దాడికి ముందు కూడా వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు ఏంది అని చాలా విషయాలు గత కొన్ని రోజులుగా చాలా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనతో పాటు రాములు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు దాడికి సంబంధించిన విషయంలో దాడి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మీకు ముందే అనిపించిందా? దాడి జరిగే పరిస్థితులు 21 నాడు జరిగింది కదా, అది మామూలుగా తీసేసుకున్నాం సార్. ఏదో విద్యార్థి కూడా పెద్ద ఆలోచన చేయలే, నేను కూడా ఆలోచన చేయలేదు. అది సాటర్డే కాబట్టి నెక్స్ట్ సండే మరి పిల్లవాడు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా సన్నిధానం సంబంధించినటువంటి దానికి పోయినట్టుంది. మరి అక్కడ ఈ సాములు కలిసి రాలేదు తెలియదు, కానీ ఆ సండే ఈవినింగ్ మాత్రం ఒక మెసేజ్ పాస్ అనేది. ఎందుకంటే ఇట్లా వాళ్ళని హెడ్ మాస్టర్ సారు మా కన్నస్వామిని కొట్టింది కాబట్టి మనమంతా హిందువులు బంధువులం, మన జై శ్రీరామ్ అంటూ ఒక మెసేజ్ కంపల్సరీ హెడ్ మాస్టర్ సార్ని అడగాలి అనేది మనమంతా ఊకుమ్మడిగా వెళ్ళాలనేది వాడు నిర్ణయించుకున్నటువంటి అంశం. దాంతోపాటు మళ్ళీ అదే సాయంత్రం ఒక వాయిస్ మెసేజ్ ఓ పిల్లవానితో, వేరే పిల్లవాడు కాలు తగిలినటువంటి అబ్బాయి, కన్నస్వామి కాకుండా ఇంకో అబ్బాయి, అతనితో ఒక వాయిస్ మెసేజ్ ఆ కన్యాస్వాములకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో కానీ మరి ఆ సార్ ఎవరు, ఎక్కడికి వెళ్ళి వస్తాడు, ఆ సార్ కులమేంది, ఆయన ఏం పేరు, ఆయన పేరు, ఇవన్నీ వివరాలు సేకరించి వాస్తవంగా ఇదంతా పరిశీలన చేసి మరి ఉదయం అంటే సోమవారం 23 నాడు దాడికి పాల్పడడానికి వాళ్ళకు వ్యూహారచన చేసుకున్నట్టు నాకు భావన అనిపించింది. అంటే మొన్న మేము 28వ తేదీ నాడు బహుజన టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు మీ తుక్కుగూడ స్కూల్కి వస్తున్నామని చెప్తే మేము కూడా వచ్చాము. మేము అంటే ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు లోపల కూర్చొని మీ స్థానిక ఉపాధ్యాయులు, మీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఆయన మాదిగా అని కానీ ఆయన దళితుడు అని కానీ ఎక్కడ ఏ కోణం లేదు, మేము కేవలం మాట్లాడదామని వచ్చాము, మాట్లాడుతున్న క్రమంలో మాటకు మాట పెరిగి మేము దాడి చేయాల్సి వచ్చింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన దళితుడు అని చెప్పేసి మేము దాడి చేయలేదని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి అంటే ఆ రోజు దాడిలో ఉండి మొన్న మళ్ళీ వచ్చినటువంటి ఆ కార్పొరేటర్ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వాస్తవంగా నాతోని అంటే 23 తారీఖు నాడు వేరే స్కూల్ కాంప్లెక్స్లో విజిట్ పోయడం పరిస్థితి ఏర్పడ్డది. అంతకుముందే మా స్టాఫ్ అంటే మా ఉపాధ్యాయ బృందానికి ఏం చెప్పినంటే ఇట్లా కన్నస్వామికి ఆ రోజు ఇట్లా మోకాలు తలిగి సందర్భంలో ఆ సాములు వచ్చి అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ ఒకసారి అడగండి, మరి ఏమన్నా ఉంటే మరి నేను కాంప్లెక్స్ మీటింగ్ దాంట్లో విజిట్లో ఉన్న ఫోన్ చేస్తే వస్తా అది అనే సందర్భం వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే వేలో వాళ్ళు కూడా ఉపాధ్యాయ బృందం అంతా కూడా అడిగినారు, మా ప్రధాన ఉపాధ్యాయులు ఏమైనా తప్పైనా సరే మా వారి తరపున మనం క్షమించు అనే సందర్భం కూడా వచ్చింది. కానీ వాళ్ళు వినకుండా మీరేమైనా తప్పు చేశారా, మీరు కాదు చేసింది కదా, ఎవడైతే తప్పు చేసిండో వాడే రావాలి అనేది వాళ్ళు దీక్ష బట్టి మరి చేస్తే మా ఉపాధ్యాయులు నాకు ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది. దానిలో సందర్భంగా ఏమైందంటే డైరెక్ట్ స్కూల్కి రాకుండా నేను అక్కడ మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి జాపాల సుధాకర్ ఫోన్ చేసి సార్ ఇట్లా అవుతుంది పరిస్థితి ఏంటంటే, సరే మీరు డైరెక్ట్ పోకండి సార్, మీరు మా ఇంటికి రండి, ఇద్దరం కలిసిపోదామనే సందర్భంలో ఆయన ఇంటికి నేను వెళ్ళడం, మరి వెళ్ళిన తర్వాత ఆయన నేను ఒకేసారి రావడం, నేనేమో వెనక గేట్కి వెళ్ళి రావడం, ఆయన ముందు గేట్కి వెళ్ళి రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి ముందే వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు సుధాకర్తో కానీ తర్వాత వైస్ చైర్మన్తో కానీ వెంకటరెడ్డి గారితో కానీ. మరి అదేవిధంగా నేను కూడా ఎంట్రీ అయ్యి అందరి సమూహంలో నేనే వచ్చి ఏమైంది స్వామి, నేనే మరి ఏమన్నా ఉంటే క్షమించండి అనే సందర్భం రాకముందే నన్ను ఒక అబ్బాయి సురేష్ అనే అబ్బాయి ఇట్లకెళ్ళి కొట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకో స్వామి ఇక్కడికి వెళ్ళి కొట్టడం జరిగింది. అదేవిధంగా అందరూ ఒకరానికి కీచులాటలో నాపై పడి నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరూ ఉండి ఈ వైస్ చైర్మన్ కానీ తర్వాత జాపాల సుధాకర్ కానీ
మా ఉపాధ్యాయులు బుగ్గరాములు కానీ శంకరయ్య కానీ ఇంకా కొంతమంది అందరు కలిసి నన్ను కాపాడే పరిస్థితిలో ఉన్నాం. అట్లా ఆ పరిస్థితిలో ఉండి కొంచెం జరిగినాక నన్ను వాళ్ళు నెట్టేసి నన్ను స్టాఫ్ రూమ్లోకి నా ఛాంబర్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ డోర్ పెట్టే పరిస్థితిలో డోర్ దన్నుకొని వచ్చి మళ్ళీ సేమ్ నా ఛాంబర్లో రకరకాల బీభత్సం చేసి అంగిచించడం, కొట్టడం, కడుపులో గుద్దడం ఇవన్నీ. ఒకడైతే లంజా కొడుక నువ్వు ఇట్లా చేస్తావు, అదే లంజా కొడుక అనే పరిస్థితి బయటకు ఉరుకొచ్చి చెప్తున్నాడు. అది అటువంటి పరిస్థితులు కూడా నేను అక్కడ గమనించి చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది నాది. నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి అట్లా బాధ సమయంలో ఉన్నప్పుడు ఇవాళ ఇదంతా కార్యక్రమం అట్లా జరిగింది. మరి ఎవరైతే కొట్టారో వాళ్ళు యథావిధిగా మళ్ళీ ఏం కావాలి స్వామి అన్నట్టు మా వాళ్ళు ఛాన్సలర్ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళు ఏమైందంటే మరి ఏదో తప్పు అయిందని అంటుండే కానీ వదిలేయంట. లేదు తప్పు లేదు, వాళ్ళు తప్పనిసరి ముక్కు నేలకు రాయాలి, గుడి దగ్గరకు పోవాలి, గుళ్ళె బొట్టు పెట్టుకోవాలి, ముక్కు నేలకు రాయాలి. అదే సందర్భంలో ఎవరైతే స్వామిదారులు వాళ్ళ కాళ్ళు మొక్కాలి. అందరి అతని కాళ్ళే కాకుండా మా వరుసగా పడతాం మేము సాములం కూడా మా కాళ్ళు కూడా మొక్కాలి అనేది వాళ్ళ యొక్క ధీటైన పదజాలంతో, పౌరుషమైన పదజాలంతో నన్ను హెచ్చరికలు చేస్తే వాళ్ళు పక్కలున్నటువంటి కౌన్సిలర్ కానీ జాపా సుధాకర్ తర్వాత వైస్ చైర్మన్ వాళ్ళు సరే ఏదో ఒక కాళ్ళు అయితే మొక్కిస్తామనే సందర్భం వల్ల ఆ విద్యార్థి యొక్క కాళ్ళు మొక్కించడం జరిగింది. మరి ఆ మొక్కించే సందర్భంలో పల్లె జంగయ్య గౌడ్ అనేటైన ఇంకా తీవ్రంగా స్పందిస్తూ ఇది నువ్వు అందరి కాళ్ళు మొక్కపోతే నీకు ఏమవుతుందో నీ పరిస్థితి నేను చూస్తాననేది బెదిరింపులు కూడా సందర్భంగా జరిగింది. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి విద్యార్థితో పాటు వచ్చినటువంటి 50-60 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విద్యార్థి కుటుంబ సభ్యుల, లేదంటే విద్యార్థితో వచ్చినటువంటి మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు వాళ్ళంతా? ఈ 50-60 మందికి సంబంధించిన విషయంలో పోలీసులు కానీ లేదంటే మొన్న బహుజన టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సమాచారం వీళ్ళు స్థానికులు కాదు బయట నుండి వచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే చాలా రకాలుగా వినపడుతున్నాయి. పోలీసులు కూడా సమాచారం వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. దాదాపు ఇప్పటికి 15 రోజులు గడిచినా పోలీసులు ఇంకా తెలియదు అంటున్నారంటే ఏదో దాస్తున్నారనే అర్థం కూడా కనిపిస్తుంది. అయితే మీకు తెలుసా ఆ విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా వచ్చారా, లేదంటే బయట నుండి ఎవరైనా వచ్చారా? విద్యార్థి తల్లిదండ్రులుగా ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి అదేది పరిచయం కానీ తర్వాత రావడం కూడా జరగలేదు. మరి సాములే మొత్తం సామూహిక 50 మంది ఒకేసారి రావడం అయితే ఇప్పటి వరకు వాళ్ళ గ్రామాలలో నేను ఎవరిని గుర్తించలేకపోయినాను. కాబట్టి నేను 1 year అయ్యింది పోయి వాళ్ళెవరు నేనెవరు వాళ్ళకు వాస్తవంగా పరిస్థితి తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమంది మంకాల సాములు తర్వాత తుగ్గుడ సాములు అందరు కలిసి వచ్చిరని తెలియడం జరిగింది. ఇక్కడ అంటే మీరు ఆ తర్వాత సంఘటన తర్వాత కూడా 2-3 రోజులు మేము మీకోసం స్కూల్కి వస్తే దొరకలేదు. అంటే ఆ 28 తారీఖు నాడు కూడా మీరు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. మీకు ఫోన్ చేస్తే కూడా సిఐ గారు రావద్దన్నారు, వెళ్ళిపోమన్నారు, మళ్ళీ గొడవలు జరుగుతాయి అని చెప్పేసి మాటలు కూడా వినపడ్డాయి. అసలు ఏం జరుగుతుంది? అంటే మీరు పాఠశాలకు వెళ్ళకపోవడానికి కారణం ఏంది? 28 తారీఖు యథావిధిగా నేను మళ్ళీ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడున్న దృష్ట్యా ఉపాధ్యాయ సంఘాలందరూ ఒక చలో తుక్కుగూడ అనే కార్యక్రమం తీసుకున్న సందర్భము పోలీసు వాళ్ళకు తెలిసినటువంటి అంశం ఉన్నట్టుంది. నేను పాఠశాలకు వెళ్తే వీళ్ళంతా ఉపాధ్యాయులంతా పాఠశాలకు వస్తారు, ఇక్కడ న్యూసెన్స్ అవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అంతా అని నన్ను సిఐ ఏం చేసిందంటే మీరు ఉంటే పోలీస్ స్టేషన్లో ఉండండి, లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో ఉండండి, లేకపోతే డిఓ ఆఫీస్లో ఉండండి అని చెప్పడంతో నేను ఎక్కడేం ఉంటలేను సార్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశం కలిసి నేను ఇంటికి రావడం జరిగింది. అంటే అక్కడ అంటే మీకు ఇంటికి పోవాలని పోలీసులు చెప్పడం వెనకాల అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి దాడి చేస్తారనే ఆలోచన, లేకపోతే ఎందుకు మీ టీచర్లు ఉపాధ్యాయ సంఘాలు మీతో మాట్లాడడానికి వచ్చేదంటే వాళ్ళు ముందే బెదిరించడానికి కారణం ఏంది? అదే అక్కడ నా పైన ఇప్పటివరకు జరిగింది ఏమన్నా ఇంకా వీళ్ళు వస్తారు, మరి వీళ్ళతో పాటు ఆ సాములు కూడా వస్తారు, అందరు కలిసి మళ్ళీ ఇక్కడ అలజడి సృష్టిస్తారేమన్నట్టు భావన ఉండొచ్చు పోలీసులది. కాకపోతే ఉపాధ్యాయ సంఘాల యొక్క భావన ఏంటంటే మేమంతా ఎవరైతే అదేది అగౌరవానికి పాల్పడ్డటువంటి ఉపాధ్యాయుడు వస్తున్నారో వాళ్ళని మేము మందలించడానికి వచ్చాం సార్, అదే కోణమని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఆ విధంగా జరిగితే నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు కదా, ఇప్పటివరకు ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు దాటింది అంటే ఇన్ని రోజులు దాదాపు 23 తారీఖు అని అంటే అవి 8 రోజులు 7 రోజులు 15 రోజులు అవుతుంది. మరి ఈ 15 రోజులలో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు.
ఎందుకంటే వాళ్ళు వీడియో ఆధారంగా సేకరించాలి. వీడియోను గుర్తించి మేము స్పెషల్గా ఎవరి పేర్లు రాయలేదు, వీడియో ఆధారంగా గుర్తించాలనేది మేము రాయడం జరిగింది. కాబట్టి మేము కాలయాపన జరుగుతుంది కానీ వాళ్ళు ఇప్పటి వరకు వీడియో గుర్తించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. మేము ఆల్రెడీ డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ చైర్మన్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చే సందర్భంలో చైర్మన్ కూడా నిన్న విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి డైరెక్టు చైర్మన్ గారు సిపికి ఫోన్ చేసి ఇమీడియట్లీ ఎంత వారైనా సరే అరెస్ట్ చేయాలనేది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం మొదలు జరిగింది. ఏసీపీ కూడా సరే సార్ అన్నట్టు అంటే ఇప్పుడు ఈరోజు వాతావరణం ఇలా ఉంది, పాఠశాలకు మీరు వెళ్తున్నారా? అక్కడ వాతావరణం, విద్యార్థులు కానీ మిగతా ఉపాధ్యాయులు కానీ మళ్ళీ యథావిధిగా చదువులు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఇంకా భయంగానే ఉందా? అయితే ఇప్పుడైతే బాగానే యథావిధిగా వెళ్తున్నాను. మరి అరెస్ట్ చేసే కార్యక్రమంలో మా పైన మరి ఏమన్నా ఒత్తిడి పెరుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే ఒంటరిగా వెళ్తున్న సందర్భంలో ఏమన్నా చేస్తారేమో అనేది ఒక రకమైనటువంటి భయం కూడా ఉంది. కాబట్టి మరి పోలీసు వ్యవస్థ కానీ మరి మా విద్యాపరంగా కానీ మాకు ఒక రక్షణ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే అధికారులు మీకు ఏమైనా హామీ ఇచ్చారా, మీకు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని డిఈఓ కానీ కలెక్టర్ గారి నుండి ఏదైనా స్పందన దొరికిందా మీకు? ఏం స్పందన ఇప్పటివరకు దొరకలే. ఎవరు అధికారులు కూడా ఎవరు ఏమీ హామీ ఇవ్వలేదు. మేము మాత్రమే ఈ రిప్రజెంటేషన్ అంటే నా అభ్యర్థిత్వాన్ని ఇవ్వడమే జరుగుతుంది కానీ వాళ్ళు ఇంకా స్పందించలేదు. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికీ అంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, 15 రోజులు గడుస్తున్న అరెస్టులు చేయకపోవడమే కాక ఒకవేళ అరెస్టు చేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించిన విషయంలో మరి ఏం జరుగుతుందో, నాపై మళ్ళీ దాడి జరిగేటువంటి అవకాశాలు మాకు అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటివరకు మాకు రక్షణ కల్పిస్తామని చిన్న హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి, అంటే దళితుడు అనే కోణంలో మాత్రం దాడి జరిగిందని క్లియర్గా తెలుస్తుంది. దానికి ముందు రోజు 22వ తేదీ 21వ తేదీ నాడు సంఘటన జరిగితే 23వ తేదీ నాడు దాడి జరిగింది. మధ్యలో ఉన్నటువంటి ఆ 22వ తేదీ నాడు మాత్రం పూర్తి స్థాయిలో ఈయన ఎవరు, ఈయన కులం ఏంది, ఈయన ఏం చేస్తాడు అనే పూర్తి సమాచారాన్ని విద్యార్థుల నుండి కూడా సేకరించడము, వాళ్ళు వాట్సాప్లో రేపు దాడికి పోదామని చెప్పేసి షేర్ చేసుకున్నటువంటి మెసేజ్లు కూడా ఉన్నాయని చెప్పేసి రాములు గారు చెప్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, ఈ మిసైల్ ఫార్వర్డ్ చేసింది, మిసైల్ రాసింది ఎవరు, ఆ పాల్గొన్నటువంటి స్వాములు ఏ ప్రాంతాల నుండి వచ్చారు, మరి దీనికి ఆ స్కూల్కి ఆ విద్యార్థికి ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి స్వాములు అక్కడికి వచ్చి దాడులు చేస్తూ ఉంటే ఇది మతోన్మాద దాడిగా, పక్కా ఇది దళితుడు అనే కోణంలో జరిగినటువంటి దాడిగా చూసుకోకపోవడానికి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.